ఎన్టీఆర్ జిల్లా నందిగామ శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కనుల విందుగా వెలిగిపోతోంది. పల్లగిరి కొండపై అత్యంత వైభవంగా పవన్ కుమార్ శర్మ దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు. సుమారు 300 మంది జంటలు ఈ లక్ష్మీ కుబేర వ్రతంలో పాల్గొన్నారు. విశిష్ట కార్తీక మాసంలో లక్ష్మీ కుబేర వ్రతం నిర్వహించడం ఎంతో శుభదాయకమన్నారు. ఐశ్వర్యానికి అధిపతి కుబేరుడు ఈ వ్రతం ఆచరిస్తే సకల భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆలయ వేద పండితులు వెల్లడించారు. అనంతరం దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలోని అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో అందరూ అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి ఈ కార్తీక మాసంలో మరి ఈ రోజున లక్ష్మీ కుబేర వ్రతములు జరపబడుతున్నాయి. మరి ఇది చాలా విశేషంగా మరి ఎంతోమంది భక్తులకు ఆకట్టుకొని సుమారు 200 మంది జోడాలు ఈ దేవాలయంలో ఈరోజు ఈ వ్రతంలో చేయడం జరుగుతూ ఉంది. మరి లక్ష్మీ కుబేర వ్రతము అనేది మరి ఎక్కడా కూడా మనం విననటువంటి కొత్తగా చేయాలనేటువంటి సంకల్పంతో ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నోమును ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి భక్తులంతా కూడా కోలాహలంగా మరి అత్యంత వైభవంగా ఈ నోమును జరుపుకోవడం జరుగుతూ ఉంది. స్వామివారి కృపా కటాక్షాలు మరి వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు అట్లా అదేవిధంగా ఈ లక్ష్మీ అమ్మవారి కటాక్షం అందరికీ కూడా కలగాలని ఈ సందర్భంగా ఈ దేవస్థాన కమిటీ సభ్యులందరం కూడా కోరుకుంటున్నాము. గట్టుపై వేయించేసి